వీలైనంత వరకు వేరుశెనక్కాయలు కొనుక్కొని, ఎండబెట్టి, గానుగ పట్టుకొచ్చుకొని ఆ నూనెను వాడండి. కూరలో నూనె గాని ఎక్కువ వాడితిరే, శరీరం చాలా నశించిపోతది. కూరలో నూనె ఎంత వాడాలో తెలుసా? ఆచార్యులు ఉద్ధరిణితో ఆచమనం జేస్తారు. చిన్నగుంటది. ఉద్ధరిణి తెలుసా మీకెవరికన్నా? మీకేం తెలుసులే. కోట్ర సీస డక్కన్, బీ సీస డక్కన్ అయితే తెలుస్తది మీకు. ఉద్ధరిణి చేత 3 చెంచాల నీళ్లు 3 చెంచాల ప్రమాణం నూనె ఎయాలంట కూరల. 3 చెంచాలు. ఇప్పుడెంత పోస్తారు తెలుసా? కూర గరిటెతోటి 5 గరిటెలు పోసేస్తారిట్లా. స్వాహ, స్వాహ, స్వాహ. ఒకవేళ మీకు రుచి ఎక్కువ గావాలంటే అంత పల్లి పొడి కలపండి. ఉడికి పల్లిలో ఉన్న నూనె అంతా కూరలో కలుస్తది. టేస్ట్ ఉంటది. నువ్వుల పొడి కలుపు, వెండు కొబ్బరి పొడి కలుపు. మనకు పాకశాస్త్రం ఉన్నది. సుమారుగా 12,00,000 సంవత్సరాల కన్నా ముందే రాశారు పాకశాస్త్రం. 12,00,000 సంవత్సరాల కన్నా